వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణమైనటువంటి బడ్జెట్ ప్రతిపాదన లేదు. ఉదాహరణకి బీసీలకు సంబంధించి బీసీల విషయంలో 5 సంవత్సరాల పాలన కాలంలో 1 లక్ష కోట్ల రూపాయల్ని ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. కానీ తీరా చూస్తే పోయిన సంవత్సరం 9,000 కోట్లు, ఈ సంవత్సరం 11,000 కోట్లు కేటాయింపులు ఆ మాత్రం ఉన్నాయి. కానీ ఖర్చులు రేపు వచ్చిన తర్వాత, కార్యనివేదిక వచ్చిన తర్వాత తెలుస్తాయి. అంటే ఎటు చూసినా కూడా వీళ్లకు ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి క్రమంలో ఎటువంటి అస్తవ్యస్త పరిస్థితులు ఉండే, అటువంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా సంపదను సృష్టించి ప్రజలకు అద్భుతంగా పంపిణీ చేసి ప్రభుత్వం అంటే ఈ విధానంతో ముందుకు సాగితే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి బాటలు వేస్తే ఆ రకమైనటువంటి అభివృద్ధికి ఆస్కారం ఉన్నటువంటి రాష్ట్రానికి పాలనా పగ్గాలు చేపట్టినటువంటి వాళ్ళు మొత్తం ఛిద్రం చేసి ఈరోజు ఈ ఒక్క కార్యక్రమానికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో జరగనున్నటువంటి చర్చల్లో ప్రభుత్వ నిర్వాహకాన్ని తీవ్రంగా ఎండగడతాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి విధంగా ఒత్తిడి తీస్తాం. వెరసి ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేటువంటి బడ్జెట్, ఇది తిరోగమన బడ్జెట్. ఏ కోశాన చూసినా తెలంగాణకు రాబోయే రోజులలో చక్కటి భవిష్యత్తు లేదు అనేటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి